Hello everyone, welcome back to the Disha program. So myself Dr. Karthik, faculty of Sai Ram Samudra Education. In this session, we are going to discuss about the topic regarding the environment. So environment topic ni roju manam Disha program lo discuss chestunnam. Okay. So before starting the session of Disha program, let us know about the details of it. Okkasari manam in detail ga program ni manam discuss chedamu. So this Disha program is a free daily mains answer writing series for the టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రత్యేకంగా రూపొందించబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమం బెనిఫిట్ అనేది చేస్తుంది. ఓకే, అండ్ ప్రతిరోజు కూడా మన యొక్క ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ని మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. సో వీఆర్ గివింగ్ 1 మెయిన్స్ క్వశ్చన్ పర్ డే. దాంతోపాటు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క సాయిరామ్ సమద్ర ఎడ్యుకేషన్ ఛానల్లోను అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. ఓకే, అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఫ్యాకల్టీ ద్వారా. దాంతోపాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ యొక్క మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ దెమ్ అండ్ కీప్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మనకు దిశ ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అయ్యి సాటర్డే మనకి ఎండ్ అవుతుంది. సో వీక్లీ మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా దిశ అనేది ఉంటుంది. సో అప్ టు ఎగ్జామ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి దిశ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేస్తాము. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాస్ కంప్లీట్లీ స్పాన్సర్డ్ బై ద సాయిరామ్ సమద్రావ్ ఎడ్యుకేషన్. Finally, we are launching the TGPSC test series program for the aspirants of Group 2 people. సో ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం మనం ఈ యొక్క ప్రతిభ అనేటువంటి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందమ్మా. సో ఫీచర్స్లోకి వెళ్ళినట్టయితే మొత్తం 29 టెస్ట్ అంటే దాదాపుగా సెక్షనల్ టెస్ట్ కానివ్వండి, రివిజన్ టెస్ట్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఫుల్ లెంగ్త్ టెస్ట్లు మనం తీసుకున్నట్టయితే సో టోటల్గా 29 టోటల్ టెస్ట్ని మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో మనకి 12 సెక్షనల్ టెస్ట్లు ఉన్నాయి. ఓకే, దాంతోపాటు 4 రివిజన్ టెస్ట్ ఉన్నాయి. అండ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ మనం తీసుకున్నట్టయితే సో ఇందులో మనకి 4 టెస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్గా మనకి 9 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి ప్రతిభా ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే లభించనున్నాయి. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ని ఇన్ డీటెయిల్గా వాటి యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో ఈ యొక్క ప్రతిభా టెస్ట్ సిరీస్ ద్వారా దాదాపుగా 4300 పైచీలకు ఎంసీక్యూస్ని మనం టీఎస్పీఎస్సీ స్టాండర్డ్స్ ద్వారా ఓకే సిలబస్ని అంతా కూడా రివైజ్ చేస్తూ కంప్లీట్గా మనం 29 టెస్టులను అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఎంటైర్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ టీజీపీఎస్సీ లైన్స్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క ప్రతిభా టెస్ట్ సిరీస్ ద్వారా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా సో స్ట్రాటజికల్గా రియలిస్టిక్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఓకే సో దీని ద్వారా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, సిలబస్ని అంతా కూడా ఏ విధంగా రివైజ్ చేయాలి అనేటువంటి ప్యాటర్న్ని కూడా ప్రతిభా ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ద ఇంపార్టెంట్ థీమ్స్, ఎస్పెషల్లీ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది మన ప్రతిభా టెస్ట్ సిరీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో వీటి మీద కవర్ చేసినటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా సో మంచి మోడల్స్ మనం కవర్ చేద్దాము. దాంతోపాటు ప్రతి ఒక్క టెస్ట్కి కూడా కీతో పాటు సో మొత్తం పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఎవరు కూడా ఇప్పుడు దాకా డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ ఆన్లైన్ కంటెంట్ మాత్రమే ఇస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ప్రొవైడింగ్ ద డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఓకే, ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమేనమ్మా. సో ఈ యొక్క ఆఫర్ అనేది మనకి లాస్ట్ 25th క్లోజ్ అయింది. సో 10% ఆఫర్ అనేది మనకి 15th వరకు ఉంది. సో ప్లీజ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మన యొక్క సాయిరామ్ సమద్ర ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా 20% డిస్కౌంట్ అనేది మన ఇన్స్టిట్యూట్ ద్వారా లభిస్తుంది. ఓకే, సో బ్యాచ్ అనేది ఆల్రెడీ 25th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిందమ్మా. సో ఫస్ట్ టెస్ట్ అనేది కమెన్స్ అయింది. సో ప్లీజ్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ప్రతిభ. ఓకే, సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీజీపీఎస్సీ టెస్ట్ సిరీస్గా ఇది మీకు ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ఫర్ షూర్, గ్యారంటీ కూడా నేను ఇస్తున్నాను. లెట్ us see the question of the day. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ యాజ్ ఏ పొటెన్షియల్ స్ట్రాటజీ ఫర్ మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. What are the various geoengineering techniques
అండ్ దేర్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో అసోసియేటెడ్ ఛాలెంజెస్. ఓకే, సో క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఎన్వైర్న్మెంట్ టాపిక్లోంచి క్లైమేట్ చేంజ్ అనేటువంటి సబ్ టాపిక్ని ఇక్కడ చూస్ చేసుకొని దాని నుంచి ప్రశ్న అయితే అడిగామమ్మా. సో కాన్సెప్ట్ ఏంటంటే హియర్ ద కాన్సెప్ట్ ఈజ్ జియో ఇంజనీరింగ్. సో ఈ జియో ఇంజనీరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ తరచుగా మనకి వార్తల్లో వస్తుంది. సో న్యూస్లో మనకి ఎక్కడ చూసినా కూడా దీని మీద ఈ యొక్క వర్డ్ మీద మనకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని ఉద్దేశించి మనం క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగిందమ్మా. సో క్వశ్చన్లో మనం చూసినట్టయితే దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ జియో ఇంజనీరింగ్. సో మొత్తం జియో ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయమన్నారు. సో ఇక జియో ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం క్లైమేట్ చేంజ్ ఏ విధంగా మిటిగేట్ చేయొచ్చు, వాటి యొక్క పొటెన్షియల్ స్ట్రాటజీస్ ఏంటో ఇక్కడ అడుగుతున్నారు. దాంతోపాటు వేరియస్ టైప్స్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటో కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఒకసారి ఇంట్రడక్షన్ చూడమ్మా. సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కుల ప్రశ్నలు అడిగారు. సో 10 మార్కర్ క్వశ్చన్స్ ఎట్లా రాయాలి తెలుసు కదా. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 200 వర్డ్ లిమిట్లో మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీ మీ నుంచి అట్లీస్ట్ 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 11 to 12 minutesలో మనం ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా 10 మార్కర్ క్వశ్చన్స్ మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ లెట్ us టాక్ అబౌట్ ద అప్రోచ్ టు ద ఆన్సర్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే సో లెట్ us బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలమ్మా, డైరెక్ట్గా మనకు అడిగారు ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ అనేటువంటి తీసుకొని సో జియో ఇంజనీరింగ్ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఏ విధంగా ఈ యొక్క జియో ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేది ఒక పొటెన్షియల్ స్ట్రాటజీ కింద పనిచేస్తుంది, ఏ విధంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ని, ఏ విధంగా క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే సింపుల్గా 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎక్కడా కూడా మీరు 30 పదాలు రాయకుండా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి అమ్మా. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ జియో ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి, సో దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేద్దాము. దాంతోపాటు రెలవెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా మనం ప్రొవైడ్ చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో బియాండ్ స్పెసిఫిక్ టెక్నిక్స్ని కూడా మనం కొన్ని అంటే ఈ యొక్క జియో ఇంజనీరింగ్ టెక్నిక్ కాకుండా ఎనలాగస్గా ఉన్నటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మెన్షన్ చేద్దాము. ఓకే, సో వీటిలో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, సో ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్ని జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడదాము. అండ్ ఫైనల్లీ వీ విల్ డిస్కస్ ద ఛాలెంజెస్. సో ఇక ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలి, సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సో ఎట్లాంటి ఎథికల్ డిపెండెన్స్ అండ్ జియో పొలిటికల్ కన్సిడరేషన్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాల్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం మన యొక్క బాడీలో మెన్షన్ చేద్దాము. దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటుంటే ప్రొవైడ్ చేసేందుకు మనం వెనకాడకూడదు. ఓకేనా, రైట్. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం టాపిక్ని అంతా కూడా సమరైజ్ చేస్తూ జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ యొక్క పొటెన్షియాలిటీని మనం ఎలాబరేట్ చేస్తూ సిగ్నిఫై చేస్తూ ఓకే ఏ విధంగా ఒక కాంప్లిమెంటరీ టూల్ కింద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ రెడ్యూస్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తూ టాపిక్ని అయితే ముగించాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూషన్ కానివ్వండి, మీరు 3 to 4 లైన్స్ అంటే 30 పదాల్లోపే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ టు దిస్ ఆన్సర్. ఇంట్రడక్షన్ కానివ్వండి, బాడీ కానివ్వండి, కన్క్లూషన్ కానివ్వండి, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ డిస్కషన్ లెట్ us నో అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఉద్యమం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ ఉద్యమం ఏదైతే ఉందో ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై అవర్ ఇన్స్టిట్యూట్. సో పేపర్ 6 ఏదైతే ఉందో సో దానికోసం ప్రత్యేకంగా ఈ యొక్క సబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగిందమ్మా. సో ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు ద సిలబస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్ అండ్ ఆల్సో ద స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఈ సిలబస్ని బేస్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా ఉంటుంది. సో దాదాపుగా 200 పైగా బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ని ఆన్సర్స్ని మన యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డైలీ టెస్ట్ మనం తీసుకున్నట్టయితే సో ప్రతిరోజు కూడా మనకి టెస్ట్ ఉంటుంది. 15 days డైలీ టెస్ట్ మనం ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు సెక్షన్ టెస్ట్ మనం తీసుకున్నట్టయితే 3 సెక్షన్ టెస్ట్ని మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా దాదాపుగా 200+ క్వాలిటీ క్వశ్చన్స్ని మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఇస్తాము. ఓకే, ప్రతి క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బోత్ డైలీ టెస్ట్ కానివ్వండి లేదా సెక్షన్ టెస్ట్ కానివ్వండి వీటిల్లో దాదాపుగా ఏవి రాసినా కూడా విత్ ఇన్ 3 days ఆఫ్ టైం అంటే 72 గంటల లోపే మీ పేపర్ని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి
మీకు ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రతి ఒక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా సాయిరామ్ సార్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్ ద టెస్ట్ విల్ బీ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై హిమ్ రిగార్డింగ్ ద ఉద్యమం టెస్ట్ సిరీస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో మొత్తం ఈ యొక్క మోడల్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో డైలీ టెస్ట్ కానివ్వండి, సెక్షన్ టెస్ట్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా మీకు పీడిఎఫ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన చేస్తారు కాబట్టి సో ఆయనతో ఎప్పుడైనా సరే మాట్లాడుకునేటువంటి వెసులుబాటు మీకు ఈ ప్రోగ్రామ్ అనేది కల్పిస్తుంది. ఓకే, సో ఫీజు వచ్చేసి 3,499 రూపాయలు మాత్రమే. అండ్ ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి సో ప్లీజ్ ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనమ్మా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ఉద్యమం టెస్ట్ సిరీస్. So next important program from our institute, that is the comprehensive essay program for the TGPSC Group 1 examination. సో ఇక ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం సిలబస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేస్తాము. సో ఎంటైర్ సిలబస్ విల్ బి కాంప్రహెన్సివ్లీ కవర్డ్ త్రూ 25+ థీమ్స్. దాదాపుగా 25 పైగా థీమ్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేస్తాము. సో ప్రతి ఒక్క ఎస్ఐని కూడా ఎస్పెషల్లీ మన యొక్క సాయిరామ్ సార్ ఎక్స్క్లూజివ్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తామా, వీఆర్ హెల్పింగ్ యూ టు ప్రొవైడ్ ద కంటెంట్. సో కంటెంట్ అంతా కూడా ఎఫెక్టివ్గా ఎట్లా జనరేట్ చేయాలి, ఓకే, అదేవిధంగా టెక్నిక్స్ని ఏ విధంగా వాడాలి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఇన్ డీటెయిల్ అంశాలన్నింటినీ కూడా మనం ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క టాపిక్కి కూడా ప్రతి ఒక్క థీమ్కి కూడా మనం సపరేట్గా యానెక్డోట్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో వీటి ద్వారా ఒక వండర్ఫుల్ ఇంట్రడక్షన్స్ని మీరు రాసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. దాంతోపాటు వాల్యూ ఎడిషన్ కింద కోడ్స్ని, డేటాని, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా ఫోటో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్క థీమ్కి ఇన్ డీటెయిల్గా మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, సో ఈ విధంగా ఒక క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అనేది ఏ విధంగా రాయాలి, సో ఏ విధంగా ఒక ఎఫెక్టివ్ ఎస్ఐని జనరేట్ చేయాలి, ఓకే, ఈ విధంగా ఒక స్టాండర్డ్ పాయింట్స్ అన్నింటినీ కూడా డెలివర్ చేయాలి అనేటువంటి అంశం మీద ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి ఉంటుంది. ఓకేనా, సో క్లాసెస్ అనేవి 24th జూన్ నుంచే స్టార్ట్ అయ్యామా. ఓకే, సో ఆల్రెడీ ప్రోగ్రామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేస్తుంది. సో ప్లీజ్ జాయిన్ ద ప్రోగ్రామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ప్రోగ్రాంలో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎస్ఐస్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడంలో ఎటువంటి సందేహం అయితే ఉండదమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద కాంప్రహెన్సివ్ ఎస్ఐ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group 1 examination. Okay, so let us proceed with the answer discussion. ఒకసారి ఆన్సర్ని మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఏ విధంగా ఇంట్రడక్షన్ రాయాలంటే ఇక్కడ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుతూ జియో ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడక్షన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక జియో ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ ద క్లైమేట్ ఇంజనీరింగ్ అనేటువంటి పేరుతో కూడా సినోనిమ్గా మనం చెప్తాము. అంటే ఏంటమ్మా, సో న్యాచురల్గా ఉన్నటువంటి క్లైమేట్ని మనం ఎట్లా మాడిఫై చేస్తూ, ఓకే, సో లార్జ్ స్కేల్ పొల్యూషన్ని, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ని, క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్స్ని ఏ విధంగా కౌంట్రాక్ట్ చేయాలి అనేటువంటి అంశం మీదే మనకి మొత్తం టాపిక్ అంతా కూడా ఉంటుంది. సో ద క్లైమేట్ ఇంజనీరింగ్ ఈజ్ ఎస్పెషల్లీ ఎంకంపాస్ ద డెలిబరేట్ అండ్ లార్జ్ స్కేల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద ఎర్త్ క్లైమాటిక్ సిస్టమ్. అంటే ఏంటమ్మా, సో ఎర్త్ మీద ఉన్నటువంటి క్లైమాటిక్ సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా మార్పు చేయాలి, ఓకే, సో క్లైమేట్ చేంజ్ యొక్క విషయాల్ని ఈ విధంగా కంబాట్ చేస్తూ మిటిగేట్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి అంశాన్ని మనం అంటాం జియో ఇంజనీరింగ్ అంటాము, లేదా క్లైమేట్ ఇంజనీరింగ్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే ఎక్కడ కూడా చూసినా మనకి గ్లోబల్ వార్మింగ్ ఫినామినా ఉంటుంది, కనబడుతుంది కూడా. సో దీని యొక్క ఇంపాక్ట్ అంతా కూడా క్లైమేట్ మీద చాలా పెద్ద మొత్తంలో పనిచేస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, క్లైమేట్ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల మనకి డ్రెడ్ఫుల్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము. ఎస్పెషల్లీ మనకి మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ కానివ్వండి, ఓకే, విపరీతమైనటువంటి వార్మ్ టెంపరేచర్స్, ఓకే, దాంతోపాటు హీట్ వేవ్స్, సో కొన్ని ఏరియాస్లో ఎక్సెసివ్ రైన్ఫాల్, ఎక్సెసివ్ ఫ్లడ్డింగ్, ఓకే, మాన్సూన్ డిస్రప్షన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి క్లైమేట్ చేంజ్లో ఒక కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పచ్చు. ఓకే, ఈ విధమైనటువంటి క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా మన ఎర్త్ అనేది కొద్ది రోజుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించి సో కొత్తగా ఉన్నటువంటి యొక్క జియో ఇంజనీరింగ్ టెక్నాలజీని మనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో దిస్ జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎస్పెషలీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ పొటెన్షియల్ సప్లిమెంటరీ అప్రోచ్
ఫర్ ద ట్రెడిషనల్ మిటిగేషన్ స్ట్రాటజీస్ లైక్ ఎమిషన్ రిడక్షన్స్. అంటే ఏంటమ్మా, ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేయడం అనేది ఒక ఎప్పటి నుంచి ఉన్నటువంటి కన్వెన్షనల్ స్ట్రాటజీ. అంటే ఏంటి, విపరీతమైనటువంటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీ కారణం ఏంటమ్మా, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, అదేవిధంగా ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, సో ఫాజిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ వల్ల మోర్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల ఏమవుతుంది, ఎర్త్ అనేది వేడెక్కుతుంది. ఓకే, జనరల్గా ఇది మనకి ట్రెండ్ అనమాట. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, ద జియో ఇంజనీరింగ్ టెక్నాలజీలో మనం ఇక్కడ ఎమిషన్స్ రెడ్యూస్ చేసుకోవాలనేటువంటి ఆప్షన్ ఏమి ఉండదు ఇక్కడ. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఎర్త్ యొక్క ఇన్సులేషన్ని మన మీద రాకుండా సో మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ని మనం రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ యొక్క టెక్నిక్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద హీట్ వేవ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద స్పేస్, దేర్ బై రెడ్యూసింగ్ ద టెంపరేచర్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ టెంపరేచర్ని, గ్లోబల్ టెంపరేచర్ని, సన్లైట్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో దీన్నే సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ అంటాము. సో ఈ విధమైనటువంటి టెక్నిక్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ని మనం రూపొందించుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని ఇంట్రడక్షన్లో మీరు మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ టు ద బాడీ. సో ఫస్ట్ టెక్నిక్ మనం చూసినట్టయితే దట్ ఈస్ ద జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ క్లాసిఫికేషన్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్. సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ టెక్నిక్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు అల్బెడో అనేటువంటి కాన్సెప్ట్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. సో వాట్ డూ మీన్ బై ద టెక్నిక్ కాల్డ్ అల్బెడో? అల్బెడో అంటే ఏంటో మనం చూద్దాం. సపోజ్ మనకి దిస్ ఈస్ ద సన్ అండ్ దిస్ విల్ బి ద ఎర్త్ అనుకోండి. సో సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైందో దాన్ని మనం ఏమంటాం, సోలార్ రేడియేషన్ ఆర్ ఇన్సోలేషన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ యొక్క సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్ మీద పడుతుందో, సో సమ్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ విల్ బి రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో కొంత మేరకు సోలార్ రేడియేషన్ అంతా కూడా ఏమవుతుందమ్మా, దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కింద ఈ యొక్క రేడియేషన్ అంతా కూడా ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఇన్సోలేషన్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద ఎర్త్. కొంత మేరకు హీట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ రిఫ్లెక్టెడ్ అయినటువంటి వేవ్ ఏదైతే ఉందో దట్ విల్ బి హ్యావింగ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్. సో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తామా, సో దిస్ రిఫ్లెక్టెడ్ వేవ్ విల్ ఏబుల్ టు హీట్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ లేయర్స్ ఇదంతా హీట్ చేసి గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్కి లేదా గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీకి ఇది కారణమైతే అవుతుంది. సో దిస్ ఈస్ ద న్యాచురల్ ఫినామినన్ అనమాట. కానీ ఇక్కడ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ ద్వారా ఏం చేస్తున్నాం, సో ఏదైతే మనకు సన్లైట్ ఉంటుందో, సో దిస్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద సన్లైట్ అండ్ హీట్ బ్యాక్ ఇన్ టు ద స్పేస్, దేర్ బై డిక్రీజింగ్ ద గ్లోబల్ టెంపరేచర్స్. ఎప్పుడైతే మనకి ఈ యొక్క రేడియేషన్ అనేది అట్మాస్ఫియర్ దాటి బయటికి పంపించేస్తుందో, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో కొంతమేరకు అబ్జార్ప్షన్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్కి తగ్గుతుంది. దీనివల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్స్ అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ యొక్క టెక్నిక్ అనమాట. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో దే విల్ యూజ్ ద ఇంజెక్షన్ కాల్డ్ స్ట్రాటోస్ఫియర్ ఏరోజాల్ ఇంజెక్షన్. అంటే ఏంటమ్మా, ఇక్కడ త్రూ ద ఏరోప్లేన్స్ ద్వారా ఏం చేస్తారు, దే విల్ రిలీజ్ ద సమ్ కైండ్ ఆఫ్ ఏరోజాల్ ఇంజెక్షన్స్ ఇన్ టు ద స్ట్రాటోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్ పైన ఉన్నటువంటి స్ట్రాటో లేయర్లో వీళ్ళు ఏరోజాల్స్ ఇంజెక్ట్ చేసి ఏం చేస్తారు, ఒక రిఫ్లెక్టివ్ లేయర్ కింద మారుస్తారు. సో ఎప్పుడైతే ఈ యొక్క సన్ రేడియేషన్ మనకి ఈ యొక్క ట్రోపోస్ఫియర్ మీద పడుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఇట్ వోంట్ ఎంటర్ ఇన్ టు ద ట్రోపోస్ఫియర్లోకి ఎంటర్ కాకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ టు ద అవుట్ సైడ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. సో అప్పర్ అట్మాస్ఫియర్లో కొంత రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ట్రోపోస్ఫియర్లో మనకి ఎక్కడ కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా క్లౌడ్ బ్రైటనింగ్ అనేటువంటి టెక్నిక్ ద్వారా కూడా ఏం చేస్తారు, సో క్లౌడ్ని ఇంకా ఫర్దర్గా బ్రైటన్ చేసి సో దీనివల్ల ఏమవుతుంది, క్లౌడ్ యొక్క రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా రేడియేషన్ అంతా కూడా ట్రోపోస్ఫియర్లోకి ఎంటర్ కాకముందే బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ టెక్నిక్స్. సో వన్ టెక్నిక్ ఏంటి, ఏరోజాలిక్ ఇంజెక్షన్ దే విల్ ఇంట్రడ్యూస్ ఇన్ టు ద స్ట్రాటోస్ఫియర్ లేయర్స్. సెకండ్ టెక్నిక్ వచ్చేసి క్లౌడ్ బ్రైటనింగ్. సో దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ మనం చూసినట్టయితే, సో ఇమీడియట్గా ఉన్నటువంటి గ్లోబల్ టెంపరేచర్ కాస్త చాలా పెద్ద మేరకు తగ్గుతుంది. సో ద రిడక్షన్ పొటెన్షియాలిటీ ఆఫ్ ద గ్లోబల్ టెంపరేచర్స్ విల్ బి డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నిక్. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అంతా కూడా
సో 1 డిగ్రీ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ ఈ యొక్క టెక్నిక్ అనేది చాలా లో ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా తక్కువ కాస్ట్తో మనం ఎఫెక్టివ్గా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ని మనం ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఛాలెంజెస్లోకి వెళ్ళినట్టయితే సో దీనివల్ల ఏమవుతుందమ్మా, అన్ఈవెన్ కూలింగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అంటే సో మనం ఏం చేస్తున్నాం, ఉన్నటువంటి వార్మింగ్ పొటెన్షియాలిటీని అంతా కూడా అవుట్ సైడ్ ద స్ట్రాటోస్ఫియర్ పంపించేసినప్పుడు ఎర్త్ ఏమవుతుంది, సడన్గా కూల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అన్ఈవెన్ కూలింగ్ ఎఫెక్ట్స్ వల్ల మన ఎర్త్లో ఉన్నటువంటి ప్రెసిపిటేషన్ అనేది ఏమవుతుందమ్మా, ఆల్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దెర్ ఇస్ ఏ హ్యూజ్ పొటెన్షియాలిటీ ఫర్ ద ఆల్టర్డ్ ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో అదేవిధంగా మనకి టెర్మినేషన్ ఎఫెక్ట్ అనేది కూడా కనబడుతుంది. సో టెర్మినేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా, సో ర్యాపిడ్గా ఒక్కసారి మనకి టెంపరేచర్స్ తగ్గిపోయిన తర్వాత కూడా ఓకే వెంటనే మళ్ళీ టెంపరేచర్స్ పెరిగినట్టయితే అంటే సడన్గా అబ్రప్ట్గా మనకి ఏమవుతుంది, ఒక్కసారి టెంపరేచర్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. దీనివల్ల ర్యాపిడ్ గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది శాస్త్రవేత్తల వాదన. సో ఇంకా కూడా ఇదంతా కూడా మనకి టెస్టింగ్ కండిషన్స్లో మాత్రమే ఉంది. సో ప్రస్తుతానికి దీన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే సో స్టిల్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ టు బి డన్ ఇన్ దిస్ పర్టికులర్ ఎరీనా. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్ ఈజ్ ద CO2 రిమూవల్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్, ఆల్సో కాల్డ్ యాజ్ CDR మెకానిజం అంటాం. సో ఇక కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎస్పెషలీ దీంట్లో మనం తీసుకున్నట్టయితే సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ టెక్నిక్ ఇన్ ద వరల్డ్ రైట్ నో. సో ఈ టెక్నిక్ ద్వారా ఏం చేస్తున్నారు, అట్మాస్ఫియర్లో లాడ్జ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫిషియెంట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడంతో పాటు ఓకే సో సెక్వెస్ట్రేషన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి CO2ని కంప్లీట్గా రిమూవ్ చేసేటువంటి టెక్నిక్ని మనం సెక్వెస్ట్రేషన్ అంటాము. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ టెక్నిక్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద అట్మాస్ఫియరిక్ CO2 అండ్ వీఆర్ కంప్లీట్లీ రిమూవింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ త్రూ దిస్ CDR టెక్నిక్. ఓకే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో బయో ఎనర్జీ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో దీన్నే BECCS అంటాము. సో దిస్ బయో ఎనర్జీ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ ద్వారా డైరెక్ట్గా అట్మాస్ఫియర్ ఆర్ ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం క్యాప్చర్ చేయడంతో పాటు దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేటువంటి టెక్నిక్నే ఈ యొక్క BECCS టెక్నిక్ అంటాము. సో దీని ద్వారా ఏం చేస్తున్నాం మనం, సో వీఆర్ యాక్సలరేటింగ్ ద న్యాచురల్ ప్రాసెసెస్ దట్ ఆర్ రిమూవింగ్ ద CO2 ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. సో డైరెక్ట్గా మనం వెదర్ ప్యాటర్న్ని మార్చేటువంటి ప్రక్రియ మనం చేస్తున్నాము. సో దీని ద్వారా న్యాచురల్గా ఉండేటువంటి ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ని మనం రిమూవ్ చేస్తున్నాము. సో విచ్ ఇస్ ఏ వెరీ వెరీ ఎఫిషియంట్ మెథడ్ ఇన్ రెడ్యూసింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఓకే, దీని యొక్క బెనిఫిట్స్ మనం చూసినట్టయితే సో ఇట్ ఈస్ అడ్రసింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ యొక్క బేసిక్ రూట్ కాజ్ అంటే ఏంటమ్మా, సో విపరీతమైనటువంటి CO2 లెవెల్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అట్మాస్ఫియర్లో రిమూవ్ చేసేటువంటి ఇంపార్టెంట్ టాస్క్ని తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎంటైర్ క్లైమేట్ చేంజ్ పొటెన్షియాలిటీ రైట్ నో. సో దీని ద్వారా ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో హ్యూజ్గా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా రిమూవ్ చేసేటువంటి టెక్నిక్ని ఇక్కడ మనం ఈ యొక్క CDR ద్వారా మనం వాడుతున్నాము. ఓకే, దేర్ బై రెడ్యూసింగ్ ద హ్యూజ్ పొటెన్షియల్ అమౌంట్స్ ఆఫ్ CO2 ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అండ్ ఛాలెంజ్ ఏంటంటే మనకి ఇక్కడ సో దిస్ మెథడ్ ఈజ్ సమ్వాట్ కాస్ట్లియర్ దాన్ ద సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మనం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. సో దెర్ ఇస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్పుట్స్ విల్ బీ రిక్వైర్డ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మెథడాలజీ. అండ్ ఈ యొక్క టెక్నిక్ అనేది మనకు చూసినట్టయితే ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీని ల్యాండ్కి ఎక్కువగా తీసుకుంటుంది. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ బర్డెన్ అనేది మన మీద పడేటువంటి అవకాశం ఉంది. అండ్ లాంగ్ టర్మ్ ఫ్రేమ్స్లో మనకి నోటీసబుల్ ఇంపాక్ట్స్ అనేవి మనకు ఖచ్చితంగా కనబడతాయి. అంటే ఏంటమ్మా, సో దిస్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ టెక్నిక్. సో రిజల్ట్స్ అనేవి వెంటనే రావు, దీస్ ఆర్ నాట్ క్విక్, బట్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మనకి ఒక బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నాలజీ ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ BECCS అంటే ఏంటమ్మా, బయో ఎనర్జీ విత్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఓషన్ ఫర్టిలైజేషన్. ఓకే, సో ఓషన్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటమ్మా, సో ఫస్ట్ బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఓషన్ ఫర్టిలైజేషన్ లెట్ us know about the ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, గివింగ్ బర్త్ టు సంథింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఓషన్ ఫర్టిలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో సో వీఆర్ యాడింగ్ సమ్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ టు ద ఓషన్. ఓకే, ఎస్పెషల్లీ మనం ఏం చేస్తున్నాం, ఐరన్ అనేటువంటి న్యూట్రిషన్ని సప్లిమెంట్ని మనం ఇక్కడ యాడ్ చేయడం ద్వారా ఏం చేస్తున్నాం,
వీఆర్ ఇండ్యూసింగ్ ద ఫైటోప్లాంక్టన్ ఆర్టిఫిషియలీ. సో డయాటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్టిఫిషియల్గా మనం స్టిమ్యులేట్ చేసేటువంటి టెక్నిక్ని ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నాము. సో ఇక ఐరన్ మనం డిజాల్వ్ చేయడం వల్ల ఫైటోప్లాంక్టన్ స్టిమ్యులేషన్ అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. దాంతోపాటు ఫైటోప్లాంక్టన్ గ్రోత్ అనేది, ఆల్గల్ బ్లూమ్ అనేది మనకి విపరీతంగా ఓషన్స్లో ఏర్పడతాయి. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఈ యొక్క ఆల్గల్ బ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ దీస్ ఆల్గల్ బ్లూమ్స్ ఆర్ పర్ఫార్మింగ్ ద ఫోటోసిన్సిస్. సో మీకు అందరికీ తెలుసు ఫోటోసిన్సిస్ ప్రిన్సిపల్ అనేది. సో దిస్ ఫోటోసిన్సిస్ విల్ యూజ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ in the presence of sunlight and also chlorophyll. They will able to form the glucose and oxygen. సో ఆక్సిజన్ అనేది ఏమవుతుందమ్మా అట్మాస్ఫియర్లోకి లిబరేట్ అయ్యేటువంటి ప్రాసెస్సే మనం ఫోటోసిన్సిస్ ప్రాసెస్ కింద మనం చెప్తాం. ఓకే, సో దీని ద్వారా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి CO2ని ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తూ, ఓకే, అదేవిధంగా ఆక్సిజన్ని ఇక్కడ ఎడిషనల్గా యాడ్ చేయడం ద్వారా ఓషన్ ఫర్టిలైజేషన్ మనం ఇక్కడ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్స్ దట్ ఆర్ యూజింగ్ రైట్ నౌ. సో ప్రస్తుతం దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం చూద్దాం. సో వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్ రిగార్డింగ్ ద ఓషన్ ఫర్టిలైజేషన్. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటమ్మా, సో దిస్ ఈజ్ ద న్యాచురల్ ప్రాసెస్. సో త్రూ దిస్ న్యాచురల్ ప్రాసెస్ దే వేర్ డైరెక్ట్లీ క్రియేటింగ్ ద CO2 సింక్. అంటే ఏంటమ్మా, సో ఎంతైర్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఫోటోసిన్సిస్ ప్రాసెస్ ద్వారా ఈ ప్లాంట్స్ అనేవి ఏం చేస్తున్నాయి, దే వేర్ అక్యూములేటింగ్ అండ్ దే వేర్ రిలీజింగ్ ద వైబుల్ ఆక్సిజన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో దీనివల్ల ఏమవుతుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ సింక్ కింద ఈ యొక్క ఓషన్ ప్రాంతం అంతా కూడా మారిపోతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బూస్టింగ్ ద ఎంటైర్ మెరైన్ ఎకోసిస్టమ్. సో ఎస్పెషల్లీ దీనివల్ల ఏమవుతుంది, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఆక్వాటిక్ యానిమల్స్కి దొరుకుతుంది. దీనివల్ల మొత్తం మెరైన్ ఎకోసిస్టమ్స్ అంతా కూడా బూస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు మెరైన్ రిసోర్స్ అనేవి కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్లోకి వెళ్ళినట్టయితే, సో కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, ఎస్పెషల్లీ ఎడిషనల్ సింక్స్ వల్ల మనకి అన్ప్రెడిక్టబుల్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ అనేవి మనం చూస్తాము. సో దీనివల్ల ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ CO2 అంతా కూడా సముద్రంలో డిజాల్వ్ అవడం వల్ల ఏమవుతుంది, ఓషన్ వాటర్ అంతా కూడా ఎసిడిక్గా మారిపోతుంది. ద pH వాల్యూస్ ఆఫ్ ఓషన్ విల్ బి ఫర్దర్ డిక్రీస్డ్. దీనివల్ల కోరల్ యానిమల్స్ అనేవి మనకి చాలా పెద్ద మొత్తంలో దెబ్బతింటాయి. దాంతోపాటు మోస్ట్ ఆఫ్ ద మెరైన్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, so they will be also destroyed because of the potential ocean acidification. And at the same time these are also releasing the other potential greenhouse gases like nitrous oxide. So nitrous oxide ni pedda mottalo release చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. So all this will be the greater challenges regarding the ocean fertilization. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఓషన్ ఆల్కలైనిటీ. సో ఓషన్ ఆల్కలైనిటీ అంటే ఏంటి, సో వీఆర్ యాడింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్కలైన్ మెటీరియల్స్. అంటే బేస్ pH 7 కంటే దాటున్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్కలైన్ మెటీరియల్స్ అంటాము, ఆల్సో కాల్డ్ యాజ్ బేసిక్ మెటీరియల్స్. ఓకే, సో ఈ యొక్క ఆల్కలైన్ సబ్స్టాన్సెస్ని యాడ్ చేయడం అంటే ఏమవుతుందమ్మా, దీని ద్వారా మనం ఓషన్ యొక్క pHని ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తున్నాము. సో దేర్ బై రెడ్యూసింగ్ ద ఓషన్ ఎసిడిఫికేషన్. ఓకే, సో ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా బై యాడింగ్ సమ్ కైండ్ ఆఫ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ లాంటి ఒక బేసిక్ సబ్స్టాన్స్ని యాడ్ చేయడం ద్వారా ఓషన్లో ఉన్నటువంటి CO2 కెపాసిటీని మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది. సో ఏం చేస్తుంది ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి, ఓకే, సో ఇట్ విల్ అబ్జర్వ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద వాటర్, దేర్ బై రెడ్యూసింగ్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ద ఓషన్ అండ్ ఆల్సో ఇట్ విల్ రెడ్యూస్ ద ఓషన్ ఎసిడిఫికేషన్ అనమాట. సో దీంట్లో మనకి బెనిఫిట్స్ మనం తీసుకున్నట్టయితే డైరెక్ట్గా ఇది ఏం చేస్తుందమ్మా, అట్మాస్ఫియర్ CO2ని రెడ్యూస్ చేస్తుంది. దాంతోపాటు సో ఓషన్ ఎసిడిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ని కౌంట్రాక్ట్ చేస్తూ దీన్ని రెడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ రిగార్డింగ్ ద ఓషన్ ఆల్కలైనిటీ ఎన్హాన్స్మెంట్ ప్రాసెస్. అండ్ ఛాలెంజెస్ మనం చూసినట్టయితే, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హై ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, మెరైన్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెరైన్ యానిమల్స్ అన్నీ కూడా సో వీటి వల్ల ప్రభావితం అవుతాయి. దాంతోపాటు ఓషన్ కరెంట్స్ ఏమవుతాయమ్మా, ఆల్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా టెంపరేచర్స్ కూడా ఆల్టర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క ఆల్కలైనిటీ వల్ల ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ జియో ఇంజనీరింగ్ యాజ్ ఎ హోల్ మనం తీసుకున్నట్టయితే, సో యొక్క బెనిఫిట్స్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎడిషనల్ టూల్స్ కింద మనకు ఏర్పడతాయి. సో దీస్ ఆర్ ఎడిషనల్ టూల్స్ ఎస్పెషల్లీ హెల్పింగ్ ద ట్రెడిషనల్ రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అంటే ఏంటమ్మా, ఎమిషన్ రిడక్షన్స్ ఏవైతే మనం రిమూవ్ చేస్తున్నామో వాటి కాకుండా
కొత్త రకమైనటువంటి మిటిగేషన్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాము. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ సెకండ్ వన్ మనం చూసినట్టయితే ఎస్పెషల్లీ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో, సో దీనివల్ల టెంపరేచర్స్ అనేవి ఫర్దర్గా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎఫెక్టివ్గా ఇమీడియట్గా మనకి రిజల్ట్స్ అనేవి ఈ యొక్క సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ వల్ల కనబడతాయి. దట్ ఈస్ ఎ క్వైట్ ఆసమ్ థింగ్ ఫర్ ద క్లైమేట్ చేంజ్. అండ్ మూడో ఇంపార్టెంట్ బెనిఫిట్ మనం తీసుకున్నట్టయితే, సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా, ఇన్నోవేషన్ ద్వారా ఈ యొక్క జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ని, క్లైమేట్ చేంజ్ టెక్నిక్స్ని ఏవైతే మనం ఇంప్రూవ్ చేసుకున్నామో, సో దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా రేపన్న రోజున ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మనం గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫీల్డ్లో కూడా మనం ఏం చేయాలి, ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పైలట్ స్టడీస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, సో దీని యొక్క ఎఫెక్టివ్నెస్ని ఎంత మేరకు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఫర్దర్గా జనరలైజ్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతా కూడా వాడి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ ఛాలెంజెస్ మనం తీసుకున్నట్టయితే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎథికల్ కన్సర్న్స్ అనేవి మనకు కనబడతాయి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లానెట్లో మనం చూసుకున్నట్టయితే సో అన్ఫోర్సీన్ కాన్సిక్వెన్స్ అనేవి ఏర్పడతాయి. సో ఎప్పుడు ఏది జరుగుతుందో, అంటే సడన్గా రైన్ రావచ్చు, సడన్గా ఎండలు పెరిగిపోవచ్చు, ఓకే, సడన్గా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, డిజాస్టర్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఎథికల్ కన్సర్న్స్ అన్నీ ఉన్నప్పుడు సో ఇంప్లిమెంటేషన్ అనేది ఆబ్వియస్లీ క్వైట్ డిఫికల్ట్ టాస్క్గా మారిపోయేటువంటి ప్రమాదం కూడా మనకి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ ద ఎథికల్ కన్సర్న్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఓవర్కమ్ మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద ఎక్సెసివ్ డిపెండెన్సీ. సో ఏమవుతుందమ్మా, విపరీతంగా మనం జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ మీద రిలై అయిపోయామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో మనం ఎక్కడా కూడా ఎఫర్ట్స్ అనేవి ఎమిషన్స్ తగ్గించుకునే వాటి మీద పెట్టం. సో వీటి వల్ల ఏమవుతుంది, ఫర్దర్గా ఎమిషన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో స్టిల్ ద పీపుల్ విల్ బి స్టార్ట్ పొల్యూటింగ్ మోర్. అంటే ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్స్ డిపెండెన్సీ తగ్గకపోగా ఫర్దర్గా వాటిని ఇంక్రీజ్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ని మనం యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ యూటిలైజ్ చేస్తేనే డైరెక్ట్గా ఉన్నటువంటి ఎమిషన్ రిడక్షన్స్ అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంది. సో వీటి మీద ఖచ్చితంగా మనం డిపెండెన్సీ అయితే అవ్వకూడదు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే దట్ ఈస్ ద ట్రాన్స్ బౌండరీ ఎఫెక్ట్. సో ఈ యొక్క పొటెన్షియల్ ఎఫెక్ట్ ఏవైతే ఉంటుందో, సో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని నేషన్స్కి ఈక్వల్గా ఉంటుంది, కొన్ని నేషన్స్కి అన్ఈక్వల్గా ఉంటుంది. సో మొత్తం ఎఫిషియన్సీ అంతా కూడా అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ట్రాన్స్ బౌండరీ ఎఫెక్ట్స్ అనేవి మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అంటే ఏంటి, ఇక్కడ సపోజ్ మనం జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడుతున్నాము, మన ఇండియాలో ఎఫెక్టివ్గా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ని మనం చేసుకున్నాం. బట్ ఈ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా, నెగిటివ్ ఎఫెక్ట్ అంతా కూడా పక్కన ఉన్నటువంటి నేపాల్ మీద కానో, భూటాన్ మీదో లేదా బంగ్లాదేశ్ మీద ప్రమాదం పడింది అనుకోండి, దీనివల్ల ఏమవుతుంది, జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఒక దేశానికి బెనిఫిట్ అవుతుంది, ఇంకొక దేశానికి ఇది శాపంగా మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ క్లైమేట్ చేంజ్ టెక్నాలజీ. సో ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో దిస్ ఈజ్ ద న్యూ టెక్నాలజీ రైట్ నౌ ఇన్ ద ఇన్నోవేషన్ ఫీల్డ్. సో ఇన్నోవేషన్ ఫీల్డ్లో కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ అమ్మ. సో దీని ద్వారా సో మనకున్నటువంటి క్లైమేట్ క్రైసిస్, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. సో సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఓకే, సో అదేవిధంగా ఆల్కలైనిటీ ఆఫ్ ద ఓషన్ కానివ్వండి, అదేవిధంగా pH లోవరింగ్ ఆఫ్ ద ఓషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మనకు కనబడుతున్నప్పటికీ బట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో విత్ దిస్ ఛాలెంజెస్ దీస్ ఆర్ క్వైట్ డిఫికల్ట్ టు ఇంట్రడ్యూస్ వితౌట్ ఎనీ ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా దీని మీద ప్రాపర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయిన తర్వాతనే వీటిని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ దీస్ జియో ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దే బికేమ్ ద పొటెన్షియల్ అండ్ ఫ్యూచరిస్టిక్ సొల్యూషన్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఓకే, అది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. బట్ ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ ద ట్రెడిషనల్ మిటిగేషన్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెడిషనల్ మిటిగేషన్స్ అంటే ఏంటమ్మా, లోవరింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, లోవరింగ్ ద ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ, ప్రమోటింగ్ ద క్లీన్ టెక్నాలజీస్. ఓకే, అదేవిధంగా ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ఆఫ్ ప్యాడీ, వీటన్నిటిని కూడా తగ్గించేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ రీప్లేస్ ద ట్రెడిషనల్ మిటిగేషన్ ఎఫర్ట్స్. సో ఇక జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ యాజ్ ఏ కాంప్లిమెంటరీ థింగ్. అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా ట్రెడిషనల్ మిటిగేషన్ స్ట్రాటజీస్కి ఇది కాంప్లిమెంటరీగా పనిచేయాలి తప్ప ఒక రీప్లేస్మెంట్ కింద పనిచేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా మన కన్క్లూషన్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని మీద ఖచ్చితంగా కాషియస్గా మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అండ్ వీ హ్యావ్ టు డెవలప్ వెల్ రీసెర్చ్. ఖచ్చితంగా దీని మీద రీసెర్చ్ చేస్తూ
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి కొలాబరేటివ్ అప్రోచ్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే మల్టీ స్టేకర్ డెసిషన్ అప్రోచ్ని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ గవర్నెన్స్ని కూడా ఫర్దర్గా మనం ఇంప్రూవ్ చేయడం ద్వారా, కాంప్లిమెంట్ చేయడం ద్వారా రోబస్ట్ మెకానిజమ్స్ని మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. సో విత్ దిస్ ఆల్ ది స్ట్రాటజీస్, దీనివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా సో ఇట్ విల్ బి గ్రేట్ అండ్ ఫ్యూచరిస్టిక్ ప్రాస్పెక్టివ్ దట్ జియో ఇంజనీరింగ్ విల్ ప్లే ఏ హ్యూజ్ రోల్ ఇన్ ద క్లైమేట్ స్ట్రాటజీ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో, ఫ్యూచర్ డేస్లో ట్రెడిషనల్ మెకానిజమ్స్ ద్వారా మనం చేయలేకపోతే ఖచ్చితంగా ఈ యొక్క జియో ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ మనం సాధించుకునేటువంటి అవకాశం అయితే 100% ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎఫెక్టివ్గా జియో ఇంజనీరింగ్ టెక్నాలజీని మనం మెన్షన్ చేస్తూ, దీని సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తూ కన్క్లూజన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అండ్ ఐ ఆల్వేస్ టెల్ యూ కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్, ప్రామిసింగ్ అండ్ ప్రోగ్రెసివ్. ఓకే, మొత్తం టాపిక్స్ అన్నింటినీ కూడా సమరైజ్ చేస్తూ ఒక వెల్ బ్యాలెన్స్డ్ కన్క్లూషన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద టాపిక్ ఫర్ ద టుడే. So before ending the topic, let me have one more announcement regarding the program of our institute. So that is the Mains Way Right Way. So this Mains Way Right Way program ఏదైతుందో it's a one stop solution program for the TSPSC Group 1 Mains Examination. ఎవరైతే TSPSC Group 1 Mains Examinationకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులున్నారో వారి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా ప్రత్యేకంగా రూపొందించబడిందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికలీ డిజైన్డ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ టు ఎక్సెల్ ద TSPSC ఎగ్జామినేషన్ ఇన్ ఏ ఫాస్టర్ మేనర్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, మొత్తం సిలబస్ని అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ, ఓకే, దాదాపుగా 500 పైగా క్వశ్చన్స్ని మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రామిస్ చేశాము. అండ్ దానికి అనుగుణంగానే ఆల్మోస్ట్ ఆల్ 900 పైగా క్వశ్చన్స్ని మనం ప్రోగ్రాంలో డెలివర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఏ ఫినామినల్ అచీవ్మెంట్ ఫ్రమ్ అస్. అండ్ వీఆర్ అహెడింగ్ టువర్డ్స్ ద 1000. సో దాదాపుగా మీకు అందరికీ కూడా 1000కి పైగా క్వశ్చన్స్ని అందించే విధంగా ప్రోగ్రామ్ అనేది ఫర్దర్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఓకే, అండ్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా డిజైన్ చేయడం జరిగిందమ్మా. ఓకే, మొత్తం సిలబస్కి అనుగుణంగా మనం ఒక ఇంపార్టెంట్ థీమ్ ఏదైతే ఉంటుందో, సో థీమ్కి అనుగుణంగా ఆల్మోస్ట్ ఆల్ మల్టీ డైరెక్షన్స్లో, అంటే అట్లీస్ట్ 2 to 3 వ్యూస్లో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ని మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు కంప్లీట్గా ఆ క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఏంటి, వాల్యూ ఎడిషన్ ఏంటి అనేటువంటి అంశాల మీద ఇన్ డీటెయిల్గా మన ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ డీటెయిల్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో, అంటే సిలబస్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి టాపిక్కి కూడా రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనకి క్లైమేట్ చేంజ్ ఉందనుకోండి, సో క్లైమేట్ చేంజ్ టాపిక్కి సపరేట్గా మనం ఒక 3 to 4 ఇంట్రడక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మల్టిపుల్ కన్క్లూజన్స్ని ఒక క్వశ్చన్కి మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఈ విధంగా రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ని, కన్క్లూషన్స్ని మన ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈజీగా మీరు టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కన్క్లూడ్ చేసేటువంటి వెసులుబాటు కూడా మీకు కలుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఐ హోప్ ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో వెంటనే మన మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫీజు వచ్చేసి మనకి 9,999 రూపీస్ ఫర్ 1 year వ్యాలిడిటీ. ఓకే, 1 సంవత్సరం వ్యాలిడిటీకి ఈ ఫీజు అమ్మ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వండి. ఓకే, సో వెంటనే జాయిన్ అయినట్లయితే సో విల్ గెట్ ఆల్ ద యాక్సెస్ రిగార్డింగ్ ద మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది కదమ్మా నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే సో దిస్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ నెంబర్. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ అండ్ యూ కెన్ గెట్ ద క్వారీస్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగండి. సో దే విల్ క్లియర్ ఆల్ యువర్ క్వారీస్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో అదేవిధంగా సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ క్వారీస్ మీరు వెంటనే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం మీ క్వారీస్ అన్నింటినీ కూడా నేనే పర్సనల్గా అడ్రస్ చేస్తానమ్మా. సో 100% గ్యారంటీ దాంట్లో. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉన్నట్టయితే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మీరు అడగచ్చు. సో మనకు దిశ ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుంది కదమ్మా. సో ఎవ్రీడే మార్నింగ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఈవినింగ్ మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని 100% యూటిలైజ్ చేసుకోండి.
వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ టెస్ట్ సిరీస్. ఓకే, అండ్ అందులోనూ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఫ్రీ ఇనిషియేటివ్గా ప్రొవైడ్ చేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు సాయిరామ్ సమర్థ ఎడ్యుకేషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియోని మనం తయారు చేయడానికి చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయమ్మా. సో ఖచ్చితంగా ఫ్యాకల్టీ సైడ్ నుంచి, టెక్నికల్ సైడ్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. Tomorrow I'll come with another important topic. So that's all for today. Have a great day.